ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వెనకాల అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యం, అనాలోచిత నిర్ణయాలని స్పష్టంగా కనపడతా ఉన్నాయి. వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అవన్నీ కూడా వారికి బూమరాంగ్ అవుతూ అందరూ కూడా వారు తీసుకున్న నిర్ణయంతో ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి మన గత 5-6 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ అథారిటీ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చి రింగ్ రోడ్ చుట్టూ ఉన్నట్టు అన్నీ కూడా కార్పొరేషన్స్ని, మున్సిపాలిటీస్ని, గ్రామ పంచాయతీలు అన్నింటినీ కూడా విలీనం చేసి 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి భూములను రక్షిస్తాం, చెరువులను రక్షిస్తాం, ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తాం, నాలాలను రక్షిస్తాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ మీ పేపర్లో చూసాం. కానీ ఇదంతా కూడా ఒక స్థానిక సంస్థల యొక్క స్ఫూర్తికి, లోకల్ బాడీ స్పిరిట్కి విరుద్ధంగా పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అధికార వికేంద్రీకరణ జరగాల్సింది పోయి అధికారాన్ని కేంద్రీకృతం చేసి వారి చేతుల్లో అంత అధికారాన్ని పెట్టుకొని భారీ ఆక్రమణలకి, భారీ కబ్జాలకి, భారీ కుంభకోణాలకి తెరలేపుతుండడానికి ఇలాంటి సందేహం లేదు. ఈ రింగ్ రోడ్ లోపల HMC ప్లస్ 7 కార్పొరేషన్స్, అదేవిధంగా 20 మున్సిపాలిటీస్, 33 గ్రామ పంచాయతీస్ ఉన్నాయి. అంటే ఇవి చాలా విలువగల భూములు వీటిలో ఉంటాయి, చాలా విలువగల ఆస్తులు దీంట్లో ఉంటాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అంటే ప్రజలకి ప్రాతినిధ్యం లేకుండా కేవలం 3 కార్పొరేషన్లు పెట్టి పెత్తనం చేయాలంటే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. 2007 సంవత్సరంలో అప్పుడున్నటువంటి MCHలో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి 13 మున్సిపాలిటీలు విలీనం చేస్తూ కార్పొరేషన్లో కలపడం జరిగింది హైదరాబాద్లో. అంటే అప్పటికి ఆ మున్సిపాలిటీస్ అన్నీ కూడా, ఈ 13 మున్సిపాలిటీలు అన్నీ కూడా స్పెషల్ గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీలు, భారీ బడ్జెట్తో కూడినట్టు మున్సిపాలిటీలుగా ఉండే. ఏ చిన్న సమస్య అయినా సరే హెడ్ ఆఫీస్ పోవాల్సి వస్తుంది. ఇదంతా కూడా అధికారాన్ని అంతా కూడా కేంద్రీకృతం చేస్తున్నారని చెప్పి ఆ రోజు అపోజ్ చేసినా రోజు కాంగ్రెస్ పార్టీ 2007లో కలపడం జరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. 2016 వరకు నరక యాతన శివారు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడిన పరిస్థితి పనిచేస్తా ఉన్నాను. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు కేటీఆర్ గారు బాధ్యత చేపట్టిన తర్వాత 2016లో ఆ సర్కిల్స్ పెంచుకొని, జోన్స్ పెంచుకొని వారికి అధికారాలు ఇచ్చి మెల్లిమెల్లిగా అభివృద్ధి చేసుకుంటూ మొన్నటి వరకు ముందుకు వచ్చాం. వాటి ఫలితమే చక్కగా పనిచేసాం. కాబట్టి మొన్న గ్రేట్ హైదరాబాద్లో అన్ని సీట్లు కూడా మేము గెలుచుకోగలిగాం. అయ్యో చాలా అంటే చాలా ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే, ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చెరువులలో గుర్రపు డెక్క, దోమల బెడద పెరిగిపోయింది. ఈరోజు వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి, పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు విష జ్వరాలు వస్తూ ఉన్నాయి నగరంలో. చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. వారు మారిపోయిన ట్రాన్స్లో పడిపోయి, మారిపోయిన పిచ్చిలో పడిపోయి అసలే పరిపాలన గాలికి వదిలేస్తున్నాడు. ఫ్యాక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఏ రకంగా గతంలో అసంపూర్తిగా పనులు ఎట్లా ముందుకు తీసుకుపోవాలా, కొత్త పనులు ఏం చేపట్టాలా అని దానిపైన మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి మార్పు పేరు మారుస్తున్నాడు. కానీ పని ఏం చేయాలో తెలుస్తలేదు వారికి. ఆల్రెడీ మనకి EVA ఉన్నది, చక్కగా ఫలితాలు వచ్చి రాబట్టాం దాంతో. ఇప్పుడు దాన్ని మార్చేనికి కొత్త పేరు తీసుకొచ్చాడు హైడ్రా. కాబట్టి మళ్ళీ కొత్త డ్రామా, హైడ్రా అనేది కొత్త డ్రామా. ఇది అనుభవం లేకుండా తీసుకున్న నిర్ణయాలు ఇవి. మార్పునే పిచ్చిలో పడి గత ప్రభుత్వం చేసినటువంటి మున్సిపాలిటీలు మనం ఎందుకు ఉంచాలా అనేది తప్పుడు ఆలోచనతోని, అవగాహన రాహిత్యంతో ఈ మున్సిపాలిటీని కలిపేసి నేను 3 కార్పొరేషన్లు చేస్తా అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదు కాబట్టి పరిసరాల్లో ఏ రకంగా కాలయాపన చేయాలనే ఒక ధోరణితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతోంది తప్ప నిజంగా ప్రజలకు ఏమో మీ లక్ష్యమైంది, మీ యొక్క పార్టీ కాన్సెప్ట్ ఏమో క్లియర్గా అధికార వికేంద్రీకరణ జరగాలంటే మీరు కేంద్రీకృతం చేసే ప్రయత్నంలో ఉన్నారు. దేని గురించి ఇంత ఘోరమైన పరిస్థితి అంటే రోజు రోజుకి హైదరాబాద్ ఒక ఇమేజ్ పడిపోతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ ఉండనంటే ఈరోజు వేరే నగరాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ మనకి అనేక ప్రాజెక్ట్స్ వచ్చినాయి. కానీ వీళ్ళు వచ్చిన 7 నెలల నుంచి వారు కొత్త అనుమతులు ఇవ్వకపోగా పాత అనుమతులు వచ్చినానికి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా హెడ్ క్వార్టర్ పోయినా, ఏ మున్సిపాలిటీ పోయినా ఈరోజు ఏమి కొనుగోలు లేవు, అమ్మకాలు లేవు, చాలా అట్లా తటస్థంగా ఉండిపోయినది. అంటే ప్రభుత్వం ఎందుకు దీన్ని ఇంకా కూడా టైంపాస్ చేయబోతుంది, ఎందుకు దీన్ని విస్మరిస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు.
కాబట్టి రియల్ ఎస్టేట్ ఘోరంగా పడిపోయి ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. హైదరాబాద్ ఖ్యాతి అంతా కూడా మరి పడిపోతూ ఉంది రోజు రోజుకి. తిట్టుకుంటున్నారు ప్రభుత్వాన్ని. కేసీఆర్ ఏమి ఉండారా, ఏం చేసిండో, మాకు అన్ని టైంకి వస్తుండే, కరెంట్ మంచిగా ఉండే, నీళ్ళు మంచిగా ఉండే, ఏమో టైంకి పెన్షన్లు వస్తుండే, అన్నీ ఇచ్చిండు, ఇదేం కర్మరా పోయిన బాధపడుతుంది. నగరానికి ఒక ఇమేజ్ పెంచే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప దిగజార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు చేసే పనుల ద్వారా దుష్పరిణామాలు ఇవన్నీ కూడా ఇవి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. పెట్టుబడులకైతే అగ్రగామిగా ఉండే హైదరాబాద్ నగరం. అప్పుడు ప్రతి నెల ఒక కొత్త కంపెనీ వస్తూ ఉండే, ప్రతి నెల కొత్త ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉండే, రేజింగ్లు ఉంటుండే, మార్కెట్ అంతా కూడా సూపర్ మార్కెట్ ఉంటుండే. అసలు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉండే. ఏ నగరం పోయినా హైదరాబాద్ ఇస్ డూయింగ్ బెస్ట్ సిటీ. ఎన్నో అవార్డులు అందుకున్నాం. 7-8 నెలల నుంచి ఏమైంది అసలు? అధికారం మారిపోగానే ఎట్లా ఉంటుందా? మనకేమైంది ఇక్కడ? సమీక్షించండి, తెలుసుకోండి, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయండి. అంతే తప్ప నా పాలన మంచిగా ఉన్నది, నా పాలన మంచిగా ఉందని చెప్పేసి కండువాలు వేసుకుంటూ పోతున్నది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారిది.